వైసీపీ పార్టీ ఫ్యాన్ రెక్కలు 2 సంవత్సరాల క్రితమే విరిగిపోవటం మొదలైంది. ఈరోజు వైసీపీ ఫ్యాన్కి రెక్కలు లేవు, పూర్తిగా విరిగిపోయాయి. జిల్లాలో నెల్లూరు జిల్లాలో వైసీపీ పార్టీ తుడిచిపెట్టుకొని పోయింది. దింపుడు కళ్యాణ ఆశతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి తన జైలు మేట్ విజయసాయిరెడ్డిని ఇక్కడికి పంపారు. ఆయన పరిస్థితి చూస్తే ఎంత దారుణం అంటే ఈరోజు ఆయన మీటింగులకి ప్రజలు జనం రాలేని పరిస్థితి. నేను ఒకటే చెప్తున్నా, కోవూరులో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, అదేవిధంగా నెల్లూరు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గెలవటం ఖాయం. మనం అత్యధిక మెజార్టీతో, మంచి రికార్డు స్థాయి మెజార్టీతో వాళ్ళని మనం అసెంబ్లీకి పార్లమెంట్కి పంపించగలిగితే అంత బలమైన నాయకులుగా వాళ్ళు మన నియోజకవర్గం అభివృద్ధి చేస్తారని పూర్తి నమ్మకంతో మీకు చెప్తున్నా. మనం అనంతరం ఈ 40 రోజులు కృషి చేయాలి. మంచి మెజార్టీతో మంచి ఎమ్మెల్యేగా, ఎంపీగా వాళ్ళని బలమైన నాయకులుగా మనం పార్లమెంట్కి, అసెంబ్లీకి పంపిస్తాం. తద్వారా మనం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి మన భవిష్యత్తుకు, మన పిల్లల భవిష్యత్తుకు బాట వేసుకుంటాను కూడా మీకు తెలియజేసుకుంటున్నా. ఇకపోతే ఈరోజు ఎన్డీఏ, బీజేపీ, తెలుగుదేశం, జనసేన ఈరోజు 3 కలిసి ఈరోజు ఉమ్మడి అభ్యర్థిగా మనం ఈరోజు ఎలక్షన్కి పోబోతున్నాం. 2014 మనం ఇదే ఐక్యమత్యంతో 3 పార్టీలు మనం ముందుకు పోయాం. ఈరోజు మధ్యలో కొన్ని అనివార్య కారణాల వల్ల మనం విడిపోవటం జరిగింది. ఈరోజు ఎందుకు కలిసామా అంటే మీకు ఒక ఉదాహరణ చెప్తున్నా. ఈరోజు వైసీపీ పార్టీ మీకు 2019 నుంచి 24 దాకా గత 5 సంవత్సరాల్లో వాళ్ళు చేసిన విన్యాసాలు, వాళ్ళు చేసిన అకృతాలు, అవినీతి ఎంతో మీ అందరికీ తెలుసు. ఎంత భయంకరమైన విషయాలు ఈ రాష్ట్రంలో చూసాము. ఈరోజు వైసీపీ ప్రభుత్వం కానీ, జగన్మోహన్ రెడ్డి ఆ నాయకత్వం కానీ ఒక రావణాసుడు లాంటి వాళ్ళు. ఒక రావణాసుడిని వధించాలంటే ఆనాడు శ్రీరాముడికి కూడా వర్త సహాయం, ఆంజనేయ స్వామి సహాయం, విభీషణ సహాయం అవసరం వచ్చింది. ఈరోజు ఆ రావణాసుడిని అంటే వైసీపీ ప్రభుత్వాన్ని, నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఈరోజు మనం ఇంటికి పంపించాలంటే మనం అందరం కలవాల్సి వచ్చింది. ఈ ప్రభుత్వం కూలదోయాలన్నా, ఈ ప్రభుత్వాన్ని దించాలన్నా, ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు భవిష్యత్తు బాగుపరచాలన్నా, అభివృద్ధి పరచాలన్నా కలయిక అవసరమనే ఉద్దేశంతో ఈరోజు 3 పార్టీలు కలిసి ఈరోజు మనం ముందుకు పోతున్నాం. ఇది మంచి కలయిక. ఎందుకంటే కేంద్రంలో ఈరోజు బీజేపీ ప్రభుత్వం నడుస్తుంది, రేపు రాబోయేది కూడా బీజేపీ ప్రభుత్వమే. 400 సీట్లతో ఈరోజు కేంద్రంలో బీజేపీ బలంగా రాబోతుంది. అందులో ఈరోజు మనం తెలుగుదేశం, జనసేన మనం కలిసి ఉన్నాం. కాబట్టి కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో బీజేపీతో ఉన్న టీడీపీ, జనసేన. కాబట్టి డబుల్ ఇంజిన్ సర్కార్ ఎంతో మనం ముందుకు పోబోతున్నాం. డబుల్ ఇంజిన్ సర్కార్, ఒక ఇంజిన్ పోయినా ఎక్కువ ఇంజిన్ రెడీగా ఉంటుంది. కాబట్టి ఎందుకంటే కేంద్రం మనతో ఉంటుంది, రాష్ట్రం మనతో ఉంటుంది. కేంద్రం మనకి నిధులు, రాష్ట్రం నిధులు రెండు మనం తోడైతే ఎంత అభివృద్ధి చేసుకోవచ్చో, ఎంత ముందుకు పోవచ్చో మీరు అర్థం చేసుకోండి. కాబట్టి ఖచ్చితంగా ఈ కలయిక ఒక జగన్మోహన్ దింపేదానికి, మన భవిష్యత్తు బాగుండేదానికి కూడా మనం ఈరోజు ఎన్డీఏతో కలిసి భాగస్వామిగా ముందుకు పోతున్నాం. దానివల్ల మంచి జరుగుతుంది కానీ చెడ్డ మాత్రం ఉండదు. ఇంకో విషయం